గారం మార్పు ఉండదు. అంటే పేపర్ మనీ విలువ కోల్పోతుంది. కానీ కమోడిటీ విలువ కోల్పోదు. జపాన్‌కు చెందిన సతోషి నాకమోటో అనే ఒక అజ్ఞాత వ్యక్తి పేరిట ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించింది. బార్టర్ సిస్టమ్ నుంచి ఉత్పన్నమైన సమస్యలలో నుంచి పేపర్ కరెన్సీ ఎలా సాకారమైందో, ఇప్పుడు అదే పేపర్ కరెన్సీ నుంచి వస్తున్న సమస్యలకు కూడా మనము మళ్ళీ బార్టర్ సిస్టమ్‌కు వెళ్ళడమే పరిష్కారంగా సూచించారు. అయితే ఈసారి బార్టర్ సిస్టంలో కమోడిటీ స్థానంలో టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీ పేరే బ్లాక్ చైన్ టెక్నాలజీ. మొట్టమొదటి టెక్నో కమోడిటీ బిట్‌కాయిన్. ఏదైనా ఒక గొప్ప వినూత్న భావనను ప్రపంచానికి పరిచయం చేస్తే అధిక సంఖ్యాకులు దానిని తిరస్కరిస్తారు. ఎప్పుడైతే దాన్ని ఉపయోగిస్తూ దాని విలువ, ప్రయోజనం తెలుసుకుంటారో అది ప్రజాదరణ పొందడం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో అదే భావనతో బిట్‌కాయిన్ ట్రాన్సాక్షన్ కోసం ఒక ఎక్స్‌చేంజ్ రూపొందించారు. వాస్తవం చెప్పాలంటే ఆ సమయంలో, అంటే సుమారు 2009వ సంవత్సరంలో దానికి ఏమాత్రం విలువ లేదనే చెప్పాలి. మన దేశంలో ఒక కాయిన్ విలువ సుమారు 40 పైసలుగా ఉండేది. కానీ నెమ్మదిగా ఎర్లీ అడాప్టర్స్ అవకాశాన్ని అందుకోవడం మొదలుపెట్టారు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. క్రమేపీ పరిస్థితిలో, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు ప్రారంభమైంది. అసలు అదేమిటో, భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు కారణమవుతుందో గ్రహించారు. నెమ్మదిగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. 2-3 సంవత్సరాలు, అంటే 2011 నాటికి ఒక బిట్‌కాయిన్ ఒక యూఎస్ డాలర్‌గా ట్రేడ్ అయింది. 2013 నాటికి $1,000 తాకింది. 2016లో $10,000లకు చేరుకుంది. 2017లో $20,000గా నమోదైంది. 2021 నవంబర్ నాటికి ఆల్ టైమ్ హై $69,000గా, భారత కరెన్సీలో 52 లక్షల రూపాయలుగా రికార్డు ట్రాన్సాక్షన్ నమోదైంది. ఇది రెగ్యులర్గా కాదు, గరిష్టంగా చేరిన విలువ. కానీ సగటు ట్రేడింగ్ చూసినట్లయితే 30-40 లక్షల మధ్య నమోదవుతుంది. గడచిన కొద్ది కాలంగా ఈ ఇండస్ట్రీ మొత్తం డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది. వ్యవహారిక భాషలో చెప్పాలంటే బేర్ మార్కెట్ అంటారు. అయినప్పటికీ ఇప్పుడు సుమారు 25-30 లక్షల మధ్య ట్రేడ్ అవుతూ ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించండి. ఫిజికల్గా మనం కంటితో చూడలేదు, చేతితో పట్టుకోలేదు. అయినా దీని విలువ 52 లక్షలు. కానీ బిట్‌కాయిన్ అసలు ఉద్దేశంలో ఉన్నది లిమిటెడ్ సప్లై మాత్రమే. సుమారు 2.1 కోట్లు మాత్రమే. దీని డెవలపర్లు 10 లక్షల కాయిన్లు వారి వాటాగా వారి వద్ద ఉంచుకొని క్రమేపీ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. ఎర్లీ అడాప్టర్లు కొనుగోలు అమ్మకాలతో ట్రేడింగ్ ప్రారంభించారు. ఇంకా టెక్నాలజీ గురించి చూద్దాం. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ముఖ్యంగా దీని ప్రోగ్రాం రూపొందించిన వారు కూడా దీనిని మార్చలేరు, లేదా ఎడిట్ చేయలేరు, డిలీట్ చేయలేరు. ఇంకా దీని విధానంలో డేటా పొందుపరిచేందుకు ఎలాంటి సర్వరు ఉండదు. డేటాను తారుమారు చెయ్యలేని విధంగా బ్లాక్స్లో ఉండడం వల్ల సురక్షితంగా ఉంటుంది. అందుకే హ్యాక్ చేసేందుకు అవకాశం కూడా ఉండదు. ఈ కారణం చేతనే బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఉన్న విశిష్టత కారణంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ శాఖల సమాచారం పారదర్శకంగా ఉంచేందుకు అధికారిక వెబ్సైట్లను బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఆధునికీకరిస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో అతిపెద్ద బ్లాక్ చైన్ సమిట్ 2017 అక్టోబర్లో మన రాష్ట్రంలో విశాఖలో జరిగింది. ఈ సందర్భంగా భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఇంకా రోడ్డు రవాణా శాఖలో అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశంలో పాలనలో పారదర్శకత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని అవలంబించిన మొదటి రాష్ట్రంగా ఏపీ ప్రభుత్వం నిలిచింది. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ సమస్యల్ని పరిష్కరిస్తుందని అప్పటి ముఖ్యమంత్రి చెప్పారు. వైజాగ్లో జరిగిన 2 రోజుల సదస్సుకు ప్రాంతీయ, అంతర్జాతీయ నిపుణులు, పలువురు కార్పొరేట్లు, విధాన రూపకర్తలు, ఇంకా విద్యావేత్తలు బ్లాక్ చైన్ టెక్నాలజీ, దాని అప్లికేషన్లు, ఇంకా ఆర్థిక సేవలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూలంకషంగా చర్చించారు. భారత ప్రభుత్వం కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏమిటి, దాని ప్రయోజనాల గురించి ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా తెలియజేస్తోంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల అధిక ప్రయోజనం పొందే రంగాలు. సప్లై చైన్లో ఫ్రాడ్ యాక్టివిటీని నిర్మూలించేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా హెల్త్ కేర్ రంగంలో
రోగుల వివరాలు, క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ సమాచారాన్ని పొందుపరిచేందుకు ఉపయోగించవచ్చు. ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండేందుకు, అవినీతి నిర్మూలనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఫినాన్స్, రిటైల్ రంగాలలో బెటర్ ఇన్వెంటరీ నిర్వహణకు, త్వరితగతిన చెల్లింపులు చేసేందుకు, పేపర్ వర్క్ తగ్గించి పని త్వరగా పూర్తయ్యేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా రంగాలకు బ్లాక్ చైన్ టెక్నాలజీ చక్కటి పరిష్కారాలు చూపుతోంది. క్రిప్టో రంగంలో గ్లోబల్ ఇండస్ట్రీ ఎనాలిసిస్ ఒక్కసారి చూద్దాం. క్రిప్టో ఎంత వేగంగా కదులుతూ ఉన్నది ఈ ఒక్క స్లైడ్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఆయిల్, బంగారం ఈ రెండు రంగాలతో క్రిప్టోను పోల్చి చూపుతూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాపారాన్ని ఒక్కసారి చూద్దాం. 2015 నాటికి మార్కెట్ క్యాప్ ఒక్కసారి పరిశీలిస్తే ఆయిల్ మార్కెట్ క్యాప్ $1.5 ట్రిలియన్ ఉంది. ఇంకా బంగారం $157 బిలియన్ ఉంటే క్రిప్టో అనేది $4.5 బిలియన్ మూడవ స్థానంలో ఉంది. 2017 నాటికి మార్కెట్ క్యాప్ ఒక్కసారి పరిశీలిస్తే ఆయిల్ మార్కెట్ $1.7 ట్రిలియన్ గాను, క్రిప్టో $267 బిలియన్ రెండవ స్థానానికి ఎగబాకింది. ఇంకా బంగారం $157 బిలియన్ మూడవ స్థానంలో ఉంది. 2022 నాటికి మార్కెట్ క్యాప్ ఒక్కసారి పరిశీలిస్తే క్రిప్టో $4 ట్రిలియన్ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఆయిల్ మార్కెట్ $2 ట్రిలియన్ రెండవ స్థానంలో ఉండగా బంగారం $200 బిలియన్ మూడవ స్థానానికి పరిమితమైంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 4-5% మంది మాత్రమే ఇప్పటి వరకు క్రిప్టో మార్కెట్లో ఉన్నారని అంచనా. ఒక్కసారి ఊహించండి.